ఫ్రెండ్స్ ఈరోజు మంచి లైఫ్ హ్యాక్ అయితే చూపించబోతున్నాను. సో నా దగ్గర చూస్తున్నారు కదా, దీన్ని మొబైల్ కూలర్ అంటారు, మొబైల్ కూలింగ్ ఫ్యాన్ అంటారు. సో చాలా రకాలుగా అయితే వీటిని పిలుస్తూ ఉంటారు. ఎవరైతే ఎక్కువగా మొబైల్లో గేమ్స్ ఆడుతుంటారో మొబైల్ హీట్ ఎక్కకుండా ఉండటం కోసం ఈ ఫ్యాన్స్ని అయితే వాడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేను వీటిని ఎందుకు తెప్పించాను, నేను దేనికి వాడుతున్నానో చెప్తాను. సో నా దగ్గర ఆల్రెడీ ఈ ఫ్యాన్ అయితే ఉంది. ఈ ఫ్యాన్ మీకు 600 నుంచి 3000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు కావాల్సింది తెప్పించుకోవచ్చు. ఇక్కడ నేను లింక్ అయితే ఇస్తాను. ఇది కాకుండా నేను మరో ఫ్యాన్ కూడా తెప్పించాను. సో ఇది వచ్చేసరికి ఐఫోన్ కోసం ప్రత్యేకించి మ్యాక్స్ సేఫ్ అనమాట. పోట్రానిక్స్ నాకు 900 రూపాయలు అయితే పడింది. ఇదెందుకు తెప్పించాను అనేది మీకు అయితే చెప్తాను. సో మీకు బాక్స్ అయితే మాత్రం ఈ విధంగా ప్యాక్ అయితే వస్తుంది. లోపల మనకి ఈ విధంగా ఫ్యాన్ అయితే ఉంటుంది. ఈ ఫ్యాన్ మనకి ఐఫోన్కి స్టిక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మ్యాక్స్ సేఫ్తో వస్తుంది కాబట్టి స్టిక్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ లేదు అయినా మీరు మీ దగ్గర ఉన్న మొబైల్ స్టిక్ చేయాలనుకుంటే దానికోసం మ్యాగ్నెటిక్ స్టిక్కర్ అయితే ఒకటి ఇస్తారు. ఈ స్టిక్కర్ని మీ మొబైల్కి అయితే అంటించుకోవాలి. ఆ తర్వాత మొబైల్కి ఇది అంటుకుపోతుంది. లేదు మేము అంటించుకోవడం ఇష్టం లేదు, మా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయనుకుంటే మీకు క్లిప్స్ కూడా ఇస్తారు. ఈ క్లిప్స్ దీనికి అటాచ్ చేసి సో మొబైల్కి దీన్ని కూడా క్లిప్ లాగా అయితే వాడుకోవచ్చు. 2-in-1 లాగా ఈ ఫ్యాన్ ఉపయోగపడుతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి టైప్ సి కేబుల్ కూడా ఇస్తున్నారు. ఇది కాకుండా కొన్ని పేపర్ డాక్యుమెంట్స్ వారంటీ ఇస్తున్నారు. వారంటీ ఎలాగో వాళ్ళు ఇస్తారు కానీ అవేమి పెద్దగా పనిచేయవు. ఇక ఫ్యాన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఏ ఫ్యాన్ కొనుక్కున్నా సరే ఈ విధంగానైతే కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పవర్ అయితే ఇవ్వాలి. బిల్ట్-ఇన్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక బటన్ ఇస్తారు. ఈ బటన్ మనకి లెవెల్స్ అయితే మోడ్ చేస్తుంటుంది. కూలింగ్ ఏ లెవెల్లో ఎక్కాలని మనకి 3 మోడ్స్ అయితే ఉంటాయి. 3 లెవెల్లో మనం కూలింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక చిన్న ఎల్సిడి డిస్ప్లే అయితే ఇస్తారు. ఇక దీని టెక్నాలజీ గురించి మాట్లాడుకొస్తే పీసీ కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి చూసారా, పీసీలో ప్రాసెసర్ హీట్ ఎక్కకుండా ఫ్యాన్స్ ఉంటాయి. సో అందులో వాడినట్టుగానే ఇందులో కూడా థర్మల్ టెక్నాలజీ అయితే ఉంటుంది. జస్ట్ 10 to 20 seconds లోనే కూలింగ్ మీకు బ్యాక్ సైడ్ తెలుస్తూ ఉంటుంది అనమాట. చెమ్మ పట్టేస్తూ ఉంటుంది. సో కూలింగ్ అయితే బాగా తెలుస్తూ ఉంటుంది. సో తొందరగానే కూల్ అవుతాయి ఈ ఫ్యాన్స్. మీరు ఏ ప్రైస్ పెట్టి కొనుక్కున్నా సరే, అంటే 600 రూపాయల నుంచి ఉన్నాయి కదా, సో ఏ ఫ్యాన్ అయినా మీరైతే తీసుకోవచ్చు. ఇక నేను ఈ ఫ్యాన్స్ దేనికి వాడతాను అనేది ఇప్పుడైతే చెప్తాను అనమాట. యాక్చువల్గా నేను పీసీ ఏం వాడతానంటే మ్యాక్ స్టూడియో వాడుతుంటాను. సో ఈ మ్యాక్ స్టూడియో నేను కొన్నప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో కూడా అన్బాక్స్ చేశాను. అందులో 1 TB స్టోరేజే ఉంటుంది. అంతకు మించి స్టోరేజ్ ఉంది. ఒకవేళ స్టోరేజ్ నేను పెంచుకోవాలంటే ₹1,00,000 దగ్గర దాని మీద పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఒక 2 TB వరకు పెంచుకోవాలంటే. సో అలా కాకుండా నేను ఏం చేశానంటే సామ్సంగ్ ఎస్ఎస్డి అయితే కొన్నాను. సో ఇది ఆన్లైన్ వచ్చేసరికి 21,000 ఉంది. కాకపోతే నేను ఆఫ్లైన్లో తెప్పించాను. 18,800 రూపాయలు పడింది నేను షాప్లోకి తీసుకున్నప్పుడు. ఇది అన్ని టెంపరేచర్ని తట్టుకోగలదు. రగ్గడే కింద పడినా సరే పెద్ద డ్యామేజ్ అవ్వదు. అయినప్పటికీ ఇది హీట్ ఒక్కొక్కసారి 49 సెంటిగ్రేడ్ వరకు రీచ్ అవుతుంటుంది. నేను ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా ఇందులోనే స్టోర్ చేస్తూ ఉంటాను. హార్డ్ డిస్క్ ఫెయిల్ అవడం అంటే ఎస్ఎస్డి ఫెయిల్ అవడం అయితే జరగదు. ఒక బుక్ను ఫెయిల్ అయిందంటే నా ప్రాజెక్ట్ అంతా వేస్ట్ అయిపోద్ది. సో ఆ హీట్ని మనం కంట్రోల్ చేస్తే బెటర్ కదా. సో అలాంటప్పుడు నేను ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ని దీన్ని పెట్టేసి కూలింగ్ పెట్టేస్తాను అనమాట. పెట్టేసినప్పుడు హీట్ ఎంత లేదన్నా తక్కువ 10 సెంటిగ్రేడ్ వరకు అయితే తగ్గించగలుగుతుంది. సో చాలు నాకు ఒకవేళ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు సో ఈ థ్రాట్లింగ్ లాంటివి లేకుండా మినిమం కాపాడగలుగుతుంది అనమాట. ఇది కాకుండా నా దగ్గర ఉన్న కార్డ్ అల్యూమినియంతో వస్తుంది. సో నేను ఆ కార్డ్ రైటర్ని యూజ్ చేసేటప్పుడు కూడా టెంపరేచర్ చాలా రీచ్ అవుతుంటుంది. 50 నుండి 60 సెంటిగ్రేడ్ వరకు కూడా ఒక్కోసారి రీచ్ అవుతుంటుంది. సో అలాంటప్పుడు కూడా ఈ ఫ్యాన్ నేను దానికి వాడుతుంటాను అనమాట. అదైతే అల్యూమినియంతో బిల్డ్ అవ్వడం వల్ల సో తొందరగా కూలింగ్ అయిపోద్ది. మనకి 2 to 5 minutes చాలు, తొందరగా కూల్ అయిపోద్ది. ఇంకా అంతకుమించి ఎక్కువ పెట్టామంటే మొత్తం లోపల చెమ్మబట్టేసి నీళ్లు అంటే తడి కూడా అయిపోతుంటుంది. సో అలాంటి వాటికి మనం 4 to 5 minutes వాడితే సరిపోద్ది అనమాట. సో దాని గురించి కూడా వాడుతుంటాను. ఇది కాకుండా నా దగ్గర ఎస్ఎస్డి అయితే ఉంది. ఇది పీసీలో యూజ్ చేసేవాడిని. ఇందులో ఇంకా డేటా ఉండడం వల్ల పీసీ నుంచి ఇది బయటికి తీసేసాను. దీనికి సపరేట్గా నేను ఎస్ఎస్డి అడాప్టర్ తెప్పించి సో వాడుతున్నాను. నేను మ్యాక్లోనే యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా అప్పుడప్పుడు హీట్ ఎక్కుతుంది అనుకోండి, జస్ట్ దీనికి ఇలాగ పెట్టేసానంటే కాసేపట్లోనే జస్ట్ ఒక 3 to 4 minutesలో కూల్ అయిపోద్ది. డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ డేటాని రీడ్ చేసేటప్పుడు కానీ సో కొంచెం స్పీడ్ ఉంటుందన్నమాట. థ్రాట్లింగ్ అనేది తగ్గుతుంది. సో దాని గురించి వాడుతూ ఉంటాను. ఇక ఫైనల్గా నేను మ్యాక్స్ సేఫ్ దేనికి తెప్పించాను, నేను మొబైల్కి వాడతానంటే లేదు, మొబైల్ గురించి కాదు. నేను అక్కడ మీరు ఇప్పుడు రికార్డ్ చేస్తున్న కెమెరా వచ్చేసరికి R5 కెమెరా రీసెంట్గానే కొన్నాను నేను. అది నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు హీట్ ఎక్కువగా హీట్ రీచ్ అవుతుంది. సో అలాంటప్పుడు దానికి నేను ఒక కూలింగ్ ఫ్యాన్ కోసం చూస్తున్నాను. సో కూలింగ్ ఫ్యాన్ చూస్తే 3,000 నుంచి 6,000, 7,000, 12,000 రూపాయలు కూలింగ్ ఫ్యాన్లు అమ్ముతున్నారు అనమాట. ఈ కెమెరాకు సంబంధించి సపరేట్గా అమ్ముతున్నారు. సో అది తెప్పించి పెట్టే కన్నా మనకి ఇది నేను చెప్పాను కదా 900 రూపాయలకి వచ్చింది. దీంతోపాటు మ్యాక్స్ సేఫ్ స్టిక్కర్ కూడా ఇచ్చారు. ఈ స్టిక్కర్ని నా కెమెరాకి అంటించేస్తా. సో అంటించేసి ఈ ఫ్యాన్ని నా కెమెరాకి జస్ట్ అవసరమైనప్పుడు దానికి స్టిక్ చేసాను అనుకోండి, అంటుకుపోద్ది. ఒక పవర్ బ్యాంక్ దీనికి అటాచ్ చేశానంటే కూల్ అవుతుంటుంది. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎక్కువగా హీట్ ఎక్కకుండా కెమెరాని అయితే మినిమం
కాపాడుతుంది అనమాట. సో దానికోసం ఇదైతే తెప్పించాను. మెయిన్ ఏంటంటే నేను చెప్పేది, సో ఈ ఫ్యాన్స్ ఓన్లీ మీరు మొబైల్ ఫోన్స్కి మాత్రమే కాదు, ఇలాగ నేను చెప్పిన ఎలక్ట్రానిక్ థింగ్స్ ఈ కాకుండా మీ దగ్గర హీట్ ఎక్కే ఇంకేమైనా థింగ్స్ ఉంటే వాటికి కూడా ఈ ఫ్యాన్స్ని అయితే వాడుకోవచ్చు. సో మీలో ఎంతమంది ఈ కూలింగ్ ఫ్యాన్ వాడుతున్నారు మొబైల్ ఫోన్ కోసం? ఇది కాకుండా నేను చెప్పినట్టుగా వేటి కోసమైనా వాడుతున్నారా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక వీటిని కొనాలంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంటాయి. అలాగే ఇలాంటి ప్రోడక్ట్స్ ఎవ్రీడే డీల్స్ అయితే ఉంటుంటాయి. ఇవే కాకుండా మనకి డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఎవ్రీడే డీల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారంటే ఇలాంటి డీల్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. లేదా టెలిగ్రామ్లోకి వెళ్ళి టెక్నాలజిక్ డీల్స్ అని మీరు సెర్చ్ చేశారంటే మన ఛానల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి కూడా మీరు మన ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఎవ్రీడే అక్కడ మీకు డీల్స్ రూపాన్ని దొరుకుతూనే ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.